ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ నీతిని బయటపెట్టుకున్నారు. అయితే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండించిన ఆయన తెలంగాణ విద్యార్థుల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై పెదవులు మూసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై అనేక సార్లు లాఠీలు విరిగిన రాహుల్ నోరు మెదకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట ఒక రకంగా, ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట మరో తీరుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని తెలంగాణ యువత భగ్గుమంటుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ విషయంలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం దేశ రాజధానిలో విద్యార్థులపై పోలీస్ చర్యలను రాహుల్ గాంధీ ఖండించారు. లాఠీచార్జ్ ప్రజాస్వామ్య మార్గం కాదు, ప్రశ్నించినందుకు యువతను కొట్టడం సరైంది కాదని అన్నారు. కేంద్రం చర్యను పార్లమెంటులో నిలదీస్తానని చెప్పారు. అంతేకాకుండా ఆగస్టు 2025లో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఎస్ఎస్సీ విద్యార్థులపై బీహార్ రాజధాని పాట్నాలో బీపీఎస్సీ టీచర్ అభ్యర్థులపై జరిగిన లాఠీచార్జ్ను కూడా ఆయన ఖండించారు. కానీ తెలంగాణలో రేవంత్ పాలనలో జరిగిన లాఠీచార్జ్ ఘటనలపైన రాహుల్ మౌనం వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు నిరుద్యోగులపై లాఠీచార్జ్ జరిగింది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, మెట్రో స్టేషన్ ఇలా ప్రతి చోట ఒకే దృశ్యం పునరావృతమైంది. ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు అడిగితే లాటిఫికేషన్లు ఇచ్చింది. చివరకు ప్రభుత్వమే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను ప్రశ్నిస్తే లాఠీలే సమాధానమిచ్చాయి. కానీ రాహుల్ గాంధీకి ఇవేమీ కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట ఒక రకంగా, ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట మరో తీరు అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీస్ చర్య నేపథ్యంలో దేశ చరిత్రలోనే మోదీ అత్యంత యువత వ్యతిరేక ప్రధాని అని రాహుల్ గాంధీ నిప్పులు కక్కారు. టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ స్పీకర్ను స్వయంగా కలిసి పార్లమెంటులో చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ శిబిరం మొత్తం నినదించింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిపై తెలంగాణ యువత బగ్గుమంటుంది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఊరూరు తిరుగుతున్న ఆయన సొంత పార్టీ ఏలుబడిలోని తెలంగాణ నిరుద్యోగులపై లాఠీలు లేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఓట్లు దండుకోవడానికి ఇచ్చిన హామీలను నీరుగార్చి ఉద్యోగాలడిగితే లాఠీ దెబ్బలు బహుమతిగా ఇస్తున్న రేవంత్ సర్కార్ను ఎందుకు పల్లెత్తు మాట అనడం లేదు? ఒక్క ట్వీట్ కూడా ఎందుకు వేయడం లేదు? ఢిల్లీలో లాఠీ పడితే ప్రజాస్వామ్య హరణమైనప్పుడు తెలంగాణలో రాజధర్మం అవుతుందా? కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే తెలంగాణలో విద్యాశాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రికి ఈ సూత్రం వర్తించదా? రాష్ట్రంలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి వద్దే ఉందని తెలిసినా ఇంకా కొనసాగించడం ద్వంద్వనీతి కాదా? ఢిల్లీకో న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా? తెలంగాణ నుంచి వెళ్తున్న మూటలు రాహుల్ మాటలకు అడ్డం పడుతున్నాయా అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 మే 30న రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్ లైబ్రరీ మెట్లెక్కి ముషీరాబాద్లో నిరుద్యోగుల భుజం తట్టి యూత్ డిక్లరేషన్ పేరుతో హామీలు గుప్పించారు. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాటిచ్చారు. వడ్డీ లేని రుణాలు, కాలేజీలో చదివే యువతకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, విద్యా భరోసా కార్డులు ఇస్తామని డిక్లరేషన్లో ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలనే కదా నెరవేర్చమని అడుగుతున్నామని నిరుద్యోగులు అంటున్నారు. విద్యార్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగితే రేవంత్ సర్కార్ లాఠీలు ఝులిపిస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ సర్కార్కు తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ యువత హెచ్చరిస్తోంది.